మనసుకి మాత్రం బాగా దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి నేను ఈ మాట అనడం లేదు. నా మనస్ఫూర్తిగా నిజమే చెప్తున్నాను. సార్ నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఏదో మిమ్మల్ని కాపాడానని మీరు ఇలా సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు. నా బ్రతికేంటో ఏం చేయాలో అర్థం కాక గందరగోళంగా ఉంది. సార్ నా పరిస్థితి ఏమీ బాలేదు సార్. నేను వెళ్ళాలి సార్, నన్ను వదిలేయండి. బాబు తమ్ముడు, సార్ ఈ ఊళ్ళో చాలా పెద్ద మనిషి. ఆయన ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పరు. ఆయన ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఆలోచించుకో, నువ్వు విజయవాడ రావడం, ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా దొరికినట్టు నువ్వు ఇక్కడ తినాలనుకోవడం, నీ కళ్ళ ముందే ఇదంతా జరగడం, అన్నింటికీ ఒక కారణం ఉంటుంది తమ్ముడు. అనవసరంగా ఆలోచించకుండా ఆయనతో వెళ్ళు. చంద్రకాంత్తో వెళ్ళడం కరెక్టే అని ఆకాష్ కన్విన్స్ అయి తనతో పాటు బయలుదేరాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.